హాయ్ హలో నమస్తే భయ్య. ఈరోజు నేను డే 3 ఓటింగ్ అనాలిసిస్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఓటింగ్ అనాలిసిస్ షేర్ చేసుకునే ముందు టు ఆల్ ద ఫ్యాన్స్ అవుట్ దేర్ ఆఫ్ ఎనీ కంటెస్టెంట్స్, ఫస్ట్లీ నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే చాలామంది ఫాలోవర్స్ నాకు మెసేజ్ చేస్తున్నారు, భయ్యా తనుజ ఎక్కడుంది, కళ్యాణ్ ఎక్కడున్నాడు, కళ్యాణ్ నిజంగా లీడ్లో ఉన్నారా, తనుజ నిజంగా లీడ్లో ఉందా, కళ్యాణ్ గెలుస్తాడా, తనుజ గెలుస్తుందా, లేకపోతే ఇమ్మాన్యుల్ ఎక్కడున్నాడు భయ్యా, డెమాన్ పవన్ ఎక్కడున్నాడు భయ్యా, ఎందుకంటే మేము కష్టపడి ఓట్ చేస్తున్నాం భయ్యా, బట్ వాళ్ళు ఇదంటున్నారు, ఈ రివ్యూయర్ ఇలా చెప్తున్నాడు, ఆ రివ్యూయర్ ఇలా చెప్తున్నాడు, ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ డిఫరెన్స్ ఉందంట కదా, సో ఏమవుతుంది భయ్యా, టెన్షన్ పడుతున్నాం అంటున్నారు. నిజంగా వాళ్ళందరినీ చూస్తే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాలేస్తుంది, చాలా బాధగా ఉంది. నువ్వు ఓటింగ్ అనాలిసిస్ ముందే చెప్పేసి స్టార్ట్ చేసిండొచ్చు, బట్ నాకు చాలా మెసేజెస్ అండ్ చాలా కామెంట్స్ చూసాక I really felt bad and I wanted to convey this to all the people out there. First of all, భయ్యా ఫ్యాన్స్, మీరు టెన్షన్ తీసుకోకండి, మరీ అంత పర్సనల్గా తీసుకోకండి. అక్కడ ఎవరు విన్ అయినా ఐ కెన్ అండర్స్టాండ్, వాళ్ళు మీ ఫేవరెట్సే, వాళ్ళు మీ ఐడల్సే, మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారో, మిమ్మల్ని ఏదో ఒక చోట మోటివేట్ చేశారో, లేకపోతే మీకు నచ్చారో, వాళ్ళంటే చాలా మీకు ఇష్టమైండొచ్చు, కాదనను. కానీ అక్కడ ఎవరు గెలిచినా వాళ్ళు సీజన్ అయిపోయిన తర్వాత గుర్తుపెట్టుకుంటారు, తర్వాత వాళ్ళ లైఫ్లో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతారు. బట్ మీరు మీ హార్ట్స్ని, మీ లైఫ్ని, మీ ఎనర్జీని, మీ టైంని ఇంత పెట్టి వాళ్ళు గెలిచారో గెలవరో అది దేవుడెరుగు. గెలవకపోతే మళ్ళీ దాన్ని బాధపడి ఇవన్నీ ఎందుకు భయ్యా? మీ చేతుల్లో ఉన్నది ఒకటే ఒకటి, ఓట్ వేయడం. మీకు కావాల్సిన వాళ్ళతో ఓట్స్ వేయించడం, మీ ఫ్రెండ్స్తో ఓట్ వేపిస్తారా, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళతో ఓట్ వేపిస్తారా, లేకపోతే ఊరంతా ఓట్స్ వేపిస్తారా, లేకపోతే చాటింపేసుకొని ఓట్స్ ఒక్కటే మీ చేతిలో ఉంది. వాడిది చెప్పాడు, వీడిది చెప్పాడు, వీళ్ళు లీడింగ్లో ఉన్నారంట, వాళ్ళు వెనకలో ఉన్నారంట, ఇవన్నీ ఏంటంటే జస్ట్ అనాలిసిస్ మాత్రమే. ఫినాలే వరకు, ఎప్పుడు లాస్ట్ మినిట్ వరకు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవడి చేతుల్లో లేదు. ఇప్పటికీ ఇంకా విన్నర్ ఎవరో ఫిక్స్ అవ్వలేదు, ఓటింగ్స్ అలా ఉన్నాయి. సో మీరు ఓటింగ్స్ని గ్రాంటెడ్గా తీసుకోకండి. అండ్ పోటీ ఉంది భయ్యా, ఏదైనా జరగచ్చు. చాలా మంది రివ్యూవర్స్ని చూస్తున్నా భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అన్నది, ఓటింగ్ రిజల్ట్స్ అన్నది ఇంకా డే కూడా కంప్లీట్ అవ్వకముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కొంతమంది పొద్దునే ఇస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు డేటా పొద్దున్నే వాళ్ళకి ఎలా తెలుస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎండ్ ఆఫ్ ద డే అట్లీస్ట్ ఇప్పుడు మనకు ఇంకొద్దిసేపట్లో డే ఓటింగ్ ఎండ్ అవ్వబోతుంది. అట్లీస్ట్ ఇప్పుడు ఇంకొక గంట తర్వాతనో అప్పుడు ఇచ్చిన ఒక అర్థం. మరీ ఎప్పుడో పొద్దునిచ్చేసి ఇదే ఓటింగ్ అని వాళ్ళని భయపెట్టేసే వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది ఏమో ఈ కంటెస్టెంట్స్కి అసలు ఓటేయకండి, డెమాన్ పవన్ ఓటేయకండి, ఎందుకంటే డెమాన్ పవన్ ఓటేస్తే ఒరిగేదేమీ లేదు, కళ్యాణ్ పడాలకు ఓటేయండి అని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఏంటో. మీ ఎజెండా ఏంటి? ఇక్కడ కామనర్ వర్సెస్ సెలబ్రిటీ అన్నది కళ్యాణ్ పడాల దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ సెలబ్రిటీస్ని తక్కువ చేసి కామనర్ని లేపుతున్నారు. మరి డెమాన్ పవన్ కింద ఓటేయకూడదు అంటున్నారు. అంటే డెమాన్ పవన్ ఏం తప్పు చేశాడు? డెమాన్ పవన్ ఏం తక్కువ? అసలు మీ ఎజెండా ఏంటో, మీ ప్రొపగాండా ఏంటో అయితే నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకో ఊరికే ఒకళ్ళకే బయాస్డ్గా ఒకళ్ళని ఎందుకు లేపుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మీరు ఒకవేళ ఒకళ్ళకే బయాస్డ్గా ఉంటారు, మేము వాళ్ళని లేపుతాము, వాళ్ళని గెలిపించడమే మా ఎజెండా, టార్గెట్ తనుజ, టార్గెట్ డెమాన్ పవన్, టార్గెట్ ఇమాన్యుయల్ అని మీ ఎజెండా ఉంటే దయచేసి మీరు రివ్యూవర్స్ అని చెప్పుకోకండి. ఎందుకంటే రివ్యూవర్స్ అన్న వాళ్ళు అక్కడ ఏం జరుగుతుందో అనాలిసిస్ చెప్పాలి. మీ ఒపీనియన్స్ పెట్టడం తప్పు కాదు, బట్ కావాలనే అసలు లేని దాన్ని కల్పించి, ఉన్నదాన్ని లేనట్టు, లేని దాన్ని ఉన్నట్టు కల్పించి జనాల మైండ్సెట్స్లో రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాడు ఎవరు గెలుస్తారు అన్నది నాకు అనవసరం భయ్యా. ఎవరు గెలిచినా నాకు ఒరిగేది ఏమీ లేదు, ఎవరు ఓడిపోయినా నాకు ఒరిగేది ఏం లేదు. బట్ డోంట్ ప్లే విత్ ద మైండ్స్ ఇన్నోసెంట్. ఎందుకంటున్నా అంటే చాలామంది వెరీ వెరీ యంగ్స్టర్స్ వాళ్ళు మెసేజ్లు చేసి, అన్న నేను చాలా టెన్షన్ పడ్డా అన్న, ఇందాక ఒక వీడియో పెట్టాను, దాని కింద కామెంట్ ఏం పెట్టాడంటే, భయ్యా అన్న 15 minutes నుంచి నేను చాలా ఏడుస్తున్నా అన్న, వాళ్ళు తనుజ ఎక్కడో వెనకబడిపోయింది అని అన్నారు, చాలా బాధేసింది అన్న, ఎందుకంటే మేము కష్టపడి ఓట్స్ వేసామన్నా, వీళ్ళేమో ఇలా చెప్తున్నారు, అండ్ మైనర్ డిఫరెన్స్ వస్తే తనుజ ఓడిపోతుందంట కదా, కళ్యాణ్ పడాలకి కప్పిస్తారంట కదా అని. నాకు చాలా బాధేసింది. అక్కడ తనుజ గెలుస్తుందా, కళ్యాణ్ పడాలా గెలుస్తాడా అన్నది కాదు మ్యాటర్. నాకు అక్కడ బాధేసింది ఏంటంటే వాళ్ళు ఎంత హార్ట్కి తీసుకుంటున్నారో, వాళ్ళు ఎంత పర్సనల్గా తీసుకుంటున్నారో ఒకళ్ళ విన్ని అన్న దాని మీద నాకు చాలా బాధేసింది. సో మీరు గనక నిజంగా రివ్యూవర్స్ అయితే, మీకు గనక అట్లీస్ట్ మనిషి లక్షణాలు గనక ఉంటే వాళ్ళ గురించి ఆలోచించి ఏదో మ్యానిపులేటివ్గా చెప్పకండి. అండ్ మరీ ఎజెండా బేస్డ్గా, ప్రొపగాండా బేస్డ్గా ఒకళ్ళని లేపడం అది కాదు. మీకు నచ్చిన క్వాలిటీస్ మీరు చెప్పండి, ఇది వీళ్ళకంటే వీళ్ళు బెటర్, వీళ్ళకంటే వీళ్ళు బెటర్ కాబట్టి నేను వీళ్ళని సపోర్ట్ చేస్తున్నాను, సపోర్ట్ చేయండి, తప్పు లేదు. కానీ మరీ ఇంకా ఏదో పగబట్టేసినట్టు
వాళ్ళు ఏదో మిమ్మల్ని చేసేసినట్టు, మీ ఇంట్లో దూరి మిమ్మల్ని ఏదో కొట్టేసినట్టు మరి ఇంత ఎజెండా బేస్డ్గా మాత్రం వెళ్ళకండి. ఒకవేళ ఎంత చెప్పినా మీ వ్యూస్ కోసం అవతల వాళ్ళు ఏమైనా సావని, నాకు అనవసరం, నా వ్యూసే నాకు ఇంపార్టెంట్, నా ఎజెండానే నాకు ఇంపార్టెంట్, ఏమైనా సావని, నేను చేయాలనుకున్నది చేస్తా, నా మిషన్ ఇదే, అయిపోయిన తర్వాత సీజన్ అయిపోయిన తర్వాత నన్ను ఎవరు పట్టించుకోకపోయినా నాకు పర్లేదు, ఈ 4 రోజుల్లో నేను ఎంత పిండుకోవాలో అంత పిండుకుంటాను అని ఇష్టం వచ్చింది చెప్పి వాళ్ళ మనసులో కనుక మీరు ఇలాంటి మ్యానిపులేషన్స్ కనుక క్రియేట్ చేస్తే దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. అసలు ఆ కళ్యాణ్ పడాలా ఏమో ఆర్మీ మెంబర్ కాదు, ఆయన సిఆర్పిఎఫ్. సిఆర్పిఎఫ్కి ఆర్మీకి చాలా డిఫరెన్స్ ఉంది. సిఆర్పిఎఫ్ అనేది ఇంటర్నల్ సెక్యూరిటీ, ఆల్మోస్ట్ స్టేట్ పోలీస్తో కలిసి వర్క్ చేస్తారు. ఆర్మీ అనేది ఎక్స్టర్నల్ సెక్యూరిటీ, బార్డర్స్లో మన దేశానికి రక్షణగా పనిచేస్తారు. నేను ఇక్కడ ఏ ప్రొఫెషన్ని ఎక్కువ తక్కువ అనట్లేదు, బట్ సిఆర్పిఎఫ్ మెంబర్ని పట్టుకొని ఆర్మీ 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 అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అండ్ కామన్ మ్యాన్ ప్రొజెక్ట్ చేస్తున్నారు. కామన్ మ్యాన్ ఇద్దరు ఉన్నారు కదా. ఇప్పుడు కళ్యాణ్ పడాలని మీరు కామన్ మ్యాన్ అని ప్రొజెక్ట్ చేసి కళ్యాణ్ పడాలకి ఓట్స్ వేయండి అని అడుగుతున్నప్పుడు డెమాన్ పవన్కి కూడా ఓట్స్ వేయమని చెప్పాలి కదా. డెమాన్ పవన్ కూడా అగ్ని పరీక్షనే దాటుకొని వచ్చాడు. డెమాన్ పవన్ కూడా టాప్ 15ని దాటుకొచ్చాడు ఆడిషన్స్లో. డెమాన్ పవన్ కూడా అందరినీ దాటుకొచ్చి టాప్ 5లో ఉన్నాడు. సో కళ్యాణ్ పడాలకి ఎంత ఇవ్వాలో డెమాన్ పవన్ కూడా అంతే ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా. ఈ రోజు వెనకలు ఎక్కడో ఉన్నవాడు రేపు ముందుకు వెళ్ళొచ్చు, రేపు ముందున్నవాడు ఎల్లుండి వెనక్కి వెళ్ళిపోవచ్చు. సో దయచేసి వాళ్ళు వీళ్ళు చెప్పారని కాదు, ఎవరు చెప్పినా, ఇప్పుడు నేను చెప్పినా సరే, నేను కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, వేరే వాళ్ళు కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, మీకెందుకు? మీరు విన్నారు, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ తనుజ వెనకబడింది, ఓట్స్ వేద్దాం, ఇంకా వేపిద్దాం, ఇంకా 10 మందికి చెప్తాం. లేకపోతే కళ్యాణ్ పడాల వెనుకలు ఉన్నాడు, ఇంకో 10 మందికి చెప్పేపిద్దాం. కళ్యాణ్ పడాలని ఎలా అయినా గెలిపిద్దాం. లేకపోతే డెమాన్ పవన్ నన్ను గెలిపించుకోవాలి అని ఎలా అయినా ఆరాటం ఉంది మీకు, డెమాన్ పవన్ ఓట్స్ వేయండి, గుద్దండి, గుద్దిపించండి. సేమ్ విత్ ఇమాన్యువల్. అరే ఇమాన్యువల్ చాలా కష్టాలు అనుభవించాడు, ఎక్కడి నుంచో వచ్చాడు, మనలో ఒకడు, అక్కడ దాకా వెళ్ళాడు, సో మనల్ని నవ్విస్తాడు, సో గెలిపిద్దాం, గెలిపించుకోండి. మీకు ఓట్స్ ఒక్కటే భయ్యా మీ చేతిలో ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, మొన్నటి నుంచి చెప్తున్నా, సీజన్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చెప్తున్నాను, ఫినాలే వరకు ఇదే చెప్తాను. మీ చేతుల్లో ఉన్న ఒకే ఒక ఆయుధం ఓట్. దాన్ని యూటిలైజ్ చేసుకొని మీ వాళ్ళని గెలిపించుకోవడమే మీ చేతుల్లో ఉంది. రిజల్ట్ అనేది మీ చేతుల్లో లేదు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీ చేతుల్లో ఉన్నది, మీ కంట్రోల్లో ఉన్నదాన్ని యూజ్ చేసుకోండి. కానీ వాళ్ళు వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారని హార్ట్కి తీసుకొని మీరు బాధపడిపోయి ఏడ్చేసి ఇవన్నీ చేయకండి భయ్యా. అక్కడ గెలిచినా మీకు ఒరిగేదేం లేదు, ఓడిపోయినా ఒరిగేదేమీ లేదు. జస్ట్ ఆ రోజుకి ఒక సాటిస్ఫాక్షన్, రెడీ సాటిస్ఫాక్షన్, అమ్మయ్యా నేను సపోర్ట్ చేసిన వాళ్ళు గెలిచారు, అండ్ నేను అనుకున్న వాళ్ళు గెలిచారు. అరే తనుజ గెలిచిందిరా, చాలా హ్యాపీరా. కళ్యాణ్ పడాల గెలిచాడురా, చాలా హ్యాపీరా. డెమాన్ పవన్ గెలిచాడురా, అబ్బాబాబా చాలా హ్యాపీరా. ఇమాన్యువల్ గెలిచాడురా, చాలా హ్యాపీ. సంజన గెలిచింది, చాలా హ్యాపీ. ఆ మూమెంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, ఆ మూమెంటరీ సాటిస్ఫాక్షన్ అవన్నీ వస్తాయి. ఐ కెన్ అండర్స్టాండ్. అదొక 1 వీక్ మీకు హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంది అండ్ ఐ కెన్ అండర్స్టాండ్. అండ్ నేను మీ ఫేజ్ నుంచి వచ్చా కాబట్టి అదంతా నేను చెప్తున్నాను. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఇవన్నీ ఒక సీజన్, ఒక 2-3 సీజన్స్ తర్వాత వెనక్కి చూసుకుంటే మీకే గుర్తుండవు. అండ్ మీరు అరే ఆ రోజు ఇది చేశాను, అనవసరంగా చేసుకుండా ఉండాల్సింది, నేను అనవసరంగా ఆ రోజు బాధపడ్డాను, అనవసరంగా, ఇవన్నీ మీకు గుర్తుకొస్తాయి. సో డోంట్ టేక్ టూ మచ్ ఇంటూ యువర్ హార్ట్స్ భయ్యా. ఎవరికైనా, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా లేకపోతే ఫ్యామిలీస్కైనా ఒకరికే చెప్తాను, మరీ అంత హార్ట్కి తీసుకోకండి. ఓట్స్ వేసుకోండి, మీ వాళ్ళని గెలిపించుకోండి. ఒకవేళ గెలిస్తే హ్యాపీగా ఫీల్ అవ్వండి, ఓడిపోతే ఇట్స్ ఓకే. బీ స్పోర్టివ్, దిస్ ఇస్ నాట్ యువర్ లైఫ్. చాలామంది నాకు తెలిసిన స్టూడెంట్స్ కూడా మెసేజ్ చేస్తున్నారు, అన్న నాకు రేపు ఎగ్జామ్ ఉందన్న, కానీ టెన్షన్తో నేను పడుకోలేకపోతున్నాను, వాళ్ళు ఇక్కడ వీళ్ళు లీడింగ్లో ఉన్నా అని చెప్పారు, నేను నిద్ర పట్టట్లేదన్న. అరే భాయ్, ఎగ్జామ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీ ఎగ్జామ్ డిసైడ్ చేస్తారు నీ ఫ్యూచర్ని. అక్కడ తనోజ విన్ అవుతుందా, కళ్యాణ్ విన్ అవుతుందా కాదు, వాళ్ళు డిసైడ్ చేయరు నీ ఫ్యూచర్ని. సో జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ కెరియర్ ఫస్ట్. అవన్నీ చేసుకుంటూ కావాలంటే ఓట్లు వేసుకోండి, మిస్డ్ కాల్స్ ఇవ్వండి, ఏమన్నా చేసుకోండి భయ్యా. బట్ కెరీర్ని పనంగా పెట్టి మరీ అంత హార్ట్ తీసుకొని ఓటింగ్స్లో మునిగిపోతే తర్వాత రిగ్రెట్ అవుతారు. సో డోంట్ టేక్ ఇట్ టు యువర్ హార్ట్ పర్సనలీ. ఐఎమ్ వెరీ ఐ రియలీ ఫీల్ బ్యాడ్ ఫర్ ఆల్ దోస్ పీపుల్ హు ఆర్ టేకింగ్ టు హార్ట్. అండ్ ఈ బాధని నాకు అనిపించి నేను చెప్తున్నాను. సో ఇది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేస్తారో చేయరో అన్నది కూడా మీ ఇష్టం. బట్ ఐ వాంట్ టు కన్వే ఫ్రమ్ మై సైడ్, డోంట్ టేక్ దీస్ థింగ్స్ ఇన్ టు యువర్ హార్ట్. ఎవరు గెలిచినా ఓకే, బట్ మీ ఫేవరెట్ కనుక విన్ అవ్వాలి అంటే ఓట్స్ ఒక్కటే. ఓటింగ్స్లో కనుక మేజర్ డిఫరెన్స్ ఉంటే 1, 2, 3, 4, 5
ఎవ్వరు ఏమీ చేయలేరు. మహా అంటే లాస్ట్ 2 పొజిషన్స్ అటు ఇటు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకొని, బట్ 1 and 2ని మాత్రం వాళ్ళు ఏమీ చేయలేరు అంటిల్ అన్లెస్ ఓటింగ్స్లో కనుక మేజర్ డిఫరెన్స్ ఉంటే. ఓటింగ్స్లో కనుక మైనర్ డిఫరెన్స్ ఉందనుకో భయ్య, అంటే 0.2%, 0.3%, 0.4% ఆర్ 0.5% అట్లీస్ట్, అంటే 1% డిఫరెన్స్, 2% డిఫరెన్స్, 3% డిఫరెన్స్, అక్కడ దాకా కూడా వాళ్ళ ఇష్టం. ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తనుజాకి కళ్యాణ్ పడాలకి 1-2% ఆర్ 3% డిఫరెన్స్ ఉంది అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు, కళ్యాణ్ పడాల కామనర్, సో కళ్యాణ్ పడాలకి కనుక ట్రోఫీ ఇస్తే రేపు అగ్నిపరీక్ష 2.0కి మాకు ప్లస్ అవుతుంది. అండ్ రేపు ఇంకా కామనర్స్ మోటివేటింగ్గా ఫీల్ అవుతారు అండ్ మాకు టీఆర్పీస్ వస్తాయి. సో నెక్స్ట్ సీజన్ నుంచి కూడా అగ్నిపరీక్ష 2.0 పెట్టచ్చు, నెక్స్ట్ సీజన్ నుంచి కూడా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ పెట్టచ్చు. సో ఈ సీజన్ హిట్ అయింది కాబట్టి ఇదే స్ట్రాటజీని మేము వాడుకుంటే మాకు ఫర్దర్గా మల్టిపుల్ సీజన్స్లో ఇదే యూజ్ అవుతుంది. ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత సెలబ్రిటీస్ అన్న వాళ్ళు తగ్గిపోతారు అండ్ సెలబ్రిటీస్ రావడానికి భయపడుతున్నారు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ఇష్యూ తర్వాత ఈ సీజన్లోనే చాలామంది భయపడ్డారు భయ్య రావడానికి. చాలామంది కావ్యశ్రీ కానీ లేకపోతే దెబ్జాని కానీ వీళ్ళందరి పేర్లు స్టార్టింగ్లో వచ్చాయి, కానీ రాకపోవడానికి ఒకే ఒక రీజన్ ఏంటి, ఈ సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్. తెలియకుండా జనాల్లో కామనర్స్ అన్న సింపతి ఉంటుంది. అరే కామనర్ కదా, మనలో ఒకటి కదా, వీడిని గెలిపిద్దాం అన్న తెలియకుండా ఒక సింపతి యాంగిల్ ఏదైతే వర్కౌట్ అవుతుందో అది ప్రతిసారి వర్కౌట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, అరే మేము ఇంత కష్టపడి కూడా లోపలికి వెళ్ళి మేము నెగిటివ్ అయిపోతాం. ఇప్పుడు అమర్దీప్ పల్లవి ప్రశాంత్ మ్యాటర్లో అమర్దీప్ ఫుల్ నెగిటివ్ అయిపోయాడు. ఎందుకు, పల్లవి ప్రశాంత్ ఒక అరే కిసాన్, ఒక ఫార్మర్ రా, ఒక రైతురా, పాపం వాడిని తొక్కేస్తున్నారా, అమాయకుడురా అని అలా ప్రొజెక్ట్ చేసి 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 అరే వీళ్ళు సీరియల్ యాక్టర్రా, వీళ్ళకి మా టీవీ సపోర్ట్ ఉంటుందిరా, వీళ్ళకి అది ఉంటుందిరా, వీళ్ళకి ఎదురు ఉంటుందిరా అని చెప్పేసి ప్రొజెక్ట్ చేసేసి ఏవేవో నానా హంగామా చేసి అమర్దీప్ని మొత్తం సెలబ్రిటీస్ ఆ సీజన్లో ఉన్నంత వరకు సెలబ్రిటీస్ మొత్తం విలన్స్ లాగా చేశారు. పల్లవి ప్రశాంత్ని మొత్తం లేపారు. లాస్ట్కి ఏమైంది, పల్లవి ప్రశాంత్ జనాల్ని ఎర్రిపప్పలు చేశాడు అని అనిపించింది. సో ఈ సీజన్ ఇప్పుడు మళ్ళీ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. ఇక్కడ కళ్యాణ్ జనాల్ని ఎర్రిపప్పలు చేస్తున్నాడా చేయడా అన్నది కాదు పక్కన పెడితే, ఒకవేళ ఇదే స్ట్రాటజీ వర్కౌట్ అయితే కామన్ మ్యాన్ ఉన్న ప్రతి సీజన్లో ఇదే కదా జనాల మైండ్ సెట్స్లో ఉండేది. అరే కామన్ మ్యాన్ కదరా, సెలబ్రిటీస్కి వీళ్ళకైతే ఎడ్జ్ ఉంటుంది కదరా. ఇప్పుడు తనుజ సీరియల్ యాక్టర్, వాళ్ళకి కావాలంటే మేనేజ్మెంట్ ఇలా సపోర్ట్ చేస్తుంది, గెలిపిస్తుంది అనుకుంటారు. అరే కళ్యాణ్ పడాలా, గెలిపిద్దాం రా. కొంతమంది ఎలా ఇంజెక్ట్ చేస్తున్నారంటే డెమోన్ పవన్కి ఓట్ వేయకండి, ఎందుకంటే డెమోన్ పవన్కి కొద్దిగా ఓటింగ్స్లో తక్కువ ఉంది కాబట్టి, కళ్యాణ్ కొద్దిగా లీడింగ్లో ఉన్నాడు కాబట్టి మీరు కామన్ మ్యాన్ని గెలిపించుకోవాలంటే కళ్యాణ్ పడాలకి ఓట్స్ వేయండి అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇదేంద్ర నాయన, అంటే డెమోన్ పవన్ కూడా రేస్లోకి రావచ్చేమో, మీరు ఎలా చెప్పగలరు? అంటే మీరు ఫిక్స్ అయిపోయారు ఆల్రెడీ. సి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేకర్స్ ఓటింగ్స్ని కంటిన్యూ చేసుకుంటారు. ఇప్పుడు కళ్యాణ్ పడాల కంటే డెమోన్ పవన్కి ఓటింగ్స్లో ఎక్కువ వచ్చాయనుకో, ఛాన్స్ ఉంది కదా. అప్పుడు కూడా కామనర్ వర్సెస్ సెలబ్రిటీలో ఒకళ్ళు కామనర్ ఒకళ్ళు సెలబ్రిటీ 1 or 2 కదా. సో ఎవరికి తెలుసు, డెమోన్ పవన్ ఓటింగ్స్ గట్టిగా పడుతున్నాయి, దాంట్లో తిరుగులేదు. బట్ విన్నింగ్ రేస్లో వాళ్ళకి ఎందుకు అంటే కావాలని కళ్యాణ్ని లేపి 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 అలా కూర్చోబెట్టారు కాబట్టి, ఇప్పుడు కళ్యాణ్ పడాల ప్లేస్ని డెమోన్ పవన్ ఇక్కడ ఆక్యుపై చేసేస్తే వాళ్ళ పరువు ఎక్కడ పోతుందో అని రివ్యూవర్స్ ఇలా మ్యానిపులేట్ చేస్తున్నారు. కానీ ఎవడు గెలిచినా ఓకే కదా. సో భయ్యా విన్నింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే విన్నింగ్ ఓన్లీ తనుజ ఆర్ కళ్యాణ్ పడాల మధ్యలోనే జరుగుతుంది. అది జగమెరిగిన సత్యం, నేను కాదనట్లేదు. బట్ మీరు మ్యానిపులేట్ చేసి జనాల మైండ్స్లో వాళ్ళకు ఓటేయకండి, వీళ్ళకు ఓటేయకండి, వీళ్ళకి ఓటేస్తే లాభం లేదు అని చెప్పడం, లేకపోతే ఇంకా డేటా కూడా కంప్లీట్గా రాకముందే ముందే ఓటింగ్ అనాలిసిస్లో పెట్టడం, దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్ అని నేను అనుకుంటున్నాను. బట్ స్టిల్ మీరు అదే చేసుకుంటారంటే మీ ఇష్టం. ఎనీ విచ్ వేస్, సో ఈరోజు Day 3 ఓటింగ్ అనాలిసిస్కి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ Day 1 ఓటింగ్ అనాలిసిస్ నేను ఆల్రెడీ ఇచ్చాను. ఆ రోజు కళ్యాణ్ పడాల అండ్ ఇమాన్యువల్ వర్ లీడింగ్ అండ్ తనుజ కొద్దిగా బ్యాక్ ఉండే, తర్వాత డెమోన్ పవన్ సర్ప్రైజింగ్లీ ఫ్రమ్ నో వేర్ దూసుకొచ్చాడు. నిన్న తనుజ అబ్సల్యూట్ డామినెన్స్ ఉండింది, ఫుల్ ఆన్ లీడింగ్లో ఉండింది అండ్ కళ్యాణ్ పడాల ఇమాన్యువల్ వెనకబడ్డారు. అండ్ డెమోన్ పవన్ అదే పొజిషన్లోనే డెమోన్ పవన్ ఇమాన్యువల్ 3rd 4th మధ్యలో టైట్ కాంపిటీషన్ ఉంది. చూస్తూ ఉంటే డెమోన్ పవన్ 3rd ప్లేస్ని కూడా ఆక్యుపై చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత స్ట్రాంగ్ ఓటింగ్స్ డెమోన్ పవన్కి పడుతున్నాయి. ఫ్రమ్ నో వేర్ హ్యాస్ రైజన్ ఫ్రమ్ ద యాషెస్. సో నిన్న ఇది. ఈరోజు వచ్చేసరికి హాట్స్టార్ అండ్ మిస్డ్ కాల్స్ రెండింటి గురించి మాట్లాడుకుందాం. సో పొద్దున మధ్యాహ్నం ఇవన్నీ చూసుకుంటే ఫ్లక్చువేట్ అవుతూనే ఉంది భయ్య. యాక్చువల్లీ లాస్ట్ 3 days నుంచి ఫ్లక్చువేట్ అవుతుంది. బట్ నిన్న తనుజాకి ప్యూర్ డామినేషన్స్ ఆల్మోస్ట్ 10% డిఫరెన్స్ ఉండింది కళ్యాణ్ పడాల అండ్ తనుజాకి. ఈరోజు వచ్చేటప్పటికి మార్నింగ్ నుంచి తనుజ అండ్ కళ్యాణ్ పడాల మధ్యలో ఆల్మోస్ట్ 6-7%, 8% నుంచి మెల్లగా 4% డిఫరెన్స్కి వచ్చింది ఇందాక. బట్ తనుజ దూసుకెళ్తుంటే కళ్యాణ్ పడాల కూడా
మామూలుగా విధ్వంసం చేయట్లేదు. సో తనుజ తాండవం ఆడుతోంది, కళ్యాణ్ పడాల దూసుకెళ్తున్నాడు, దుమ్ము లేపుతున్నాడు. సో వీళ్ళిద్దరికి యాజ్ ఆఫ్ నౌ డిస్నీ హాట్స్టార్ ఓటింగ్స్లో 0.4% to 3% డిఫరెన్స్ మాత్రమే ఉంది. ఇది హాట్స్టార్ ఓటింగ్స్లో నేను చెప్తుంది. సో బట్ తనుజానే లీడింగ్లో ఉంది. సో దాంట్లో తిరుగులేదు. బట్ నేను ఇందాక ఏం చెప్పాను, మైనర్ డిఫరెన్స్ కనుక ఉంటే, ఇప్పుడు తనుజ లీడింగ్లో ఉంది, కళ్యాణ్ పడాల 3% డిఫరెన్స్లో కింద ఉన్నాడు. బట్ 3% ఇస్ నథింగ్, ఇట్స్ అ మైనర్ డిఫరెన్స్. కాబట్టి దాన్ని కన్సిడర్ చేయకుండా ఆయన విన్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. సో దీని ప్రకారం మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది మీ చేతిలో ఉంది. అది నేను చెప్పాలనుకుంటున్నాను. సో తనుజ ఈజ్ లీడింగ్ నిన్న, ఈరోజు కూడా. బట్ నిన్న 10% నుంచి ఆల్మోస్ట్ కళ్యాణ్ పడాల వాళ్ళు ఈరోజు 0.4 to 4% దాకా తీసుకొచ్చాడంటే ఏ రేంజ్లో ఓటింగ్స్ పడుతున్నారో ఆలోచించుకోండి. అండ్ నిన్న ఆల్రెడీ చెప్పాను, లీడింగ్లో ఉన్నాం కదా అని గ్రాంటెడ్గా తీసుకుంటే మాత్రం మీకే బొక్క. సో మళ్ళీ చెప్తున్నాను, డిస్నీ హాట్స్టార్ ఓటింగ్స్లో చాలా తక్కువ మార్జిన్ డిఫరెన్స్ ఉంది 1 and 2కి. అండ్ తనుజ ఇస్ లీడింగ్, కళ్యాణ్ పడాల ఇన్ సెకండ్ పొజిషన్. ఇదైతే జరుగుతోంది. డెమాన్ పవన్ ఓటింగ్స్ ర్యాంపేజ్ అనడానికి కారణం ఏంటి అంటే, థర్డ్ పొజిషన్లో డెమాన్ పవన్ ఉన్నాడు అండ్ ఫోర్త్ పొజిషన్లో ఇమాన్యుయల్ ఉన్నాడు. అండ్ డెమాన్ పవన్కి ఓ రేంజ్లో పడుతున్నాయి భయ్య, బట్ 2కి 3కి చాలా డిఫరెన్స్ ఉంది. సో అదైతే చెప్పగలను. మినిమం 15% ఆఫ్ ఓటింగ్ డిఫరెన్స్ ఉంది. సో ఈ 1-2 మధ్యలో హోరాహోరీ జరుగుతుంది. అండ్ మళ్ళీ 3-4 కూడా హోరాహోరీ జరుగుతుంది. బట్ థర్డ్ పొజిషన్లో డెమాన్ పవన్ దూసుకెళ్తున్నాడు. సో తనుజ తాండవం చేస్తుంటే, కళ్యాణ్ పడాల బీభత్సం సృష్టిస్తుంటే, డెమాన్ పవన్ దుమ్ము లేపుతున్నాడు. ఇది జరుగుతోంది భయ్య. అండ్ మిస్డ్ కాల్స్, ఇది చాలా ఇంపార్టెంట్ భయ్య. మిస్డ్ కాల్స్లో మాత్రం ఏకగ్రీవంగా తనుజ టాప్లో ఉంది. ఎక్కడో ఉంది, తనుజకి మిస్డ్ కాల్స్ ఒక రేంజ్లో పడుతున్నాయి. దట్ ఈస్ ద మేజర్ యూఎస్పీ ఆఫ్ తనుజ. సో తనుజ ఫ్యాన్స్, యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యూ పీపుల్. తనుజ ఈజ్ లీడింగ్, రైట్? సో తనుజ లీడింగ్లో ఉంది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళెవడో చెప్పాడు, వీడెవడో చెప్పాడు, ఇప్పుడు నేను చెప్పింది తప్పు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, తనుజ లీడింగ్లో లేదు, కళ్యాణ్ పడాలలో లీడింగ్లో ఉన్నాడు. అప్పుడు మీరు ఏం చేయాలి? తనుజకు ఓట్లు వేయాలి, రైట్? ఇప్పుడు కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఒకవేళ నేను చెప్పింది తప్పే అనుకుందాం, అప్పుడు మీరు ఏం చేయాలి? కళ్యాణ్ పడాల లీడింగ్లో ఉన్నాడు, అరే ఆ లీడ్ని కంటిన్యూ చేయాలి. సో అది కదా మీరు చేయాల్సింది. ఇప్పుడు ఎవడైనా నేను చెప్పినా, వేరేవాడు ఎవడైనా చెప్పినా, ఓకే మా ఫేవరెట్ కనుక లీడ్లో ఉంటే వాళ్ళని లీడ్లో కంటిన్యూ చేసుకోవాలి. ఒకవేళ లీడింగ్లో లేకపోతే లీడింగ్కి తెచ్చుకోవాలి. అక్కడ తనుజ ఉందా, కళ్యాణ్ పడాలా ఉన్నాడా అని కాదు. మీరు చేయాల్సింది ఇది. మీరు ఇది చేయకుండా హార్ట్కి తీసుకొని, భయ్యా నేను బాధపడుతున్నాను, ఏడుస్తున్నాను, వాడు ఇది చెప్తున్నాడు, ఇది చెప్తున్నాడు అంటే ఏమొస్తుంది, రైట్? సో యాజ్ ఆఫ్ నో ఓటింగ్స్ అప్డేట్ వచ్చి, మిస్డ్ కాల్స్లో తనుజ యునానిమస్ లీడింగ్లో ఉంది. చాలా డిఫరెన్స్ ఉంది తనుజకి అండ్ కళ్యాణ్కి. అండ్ డిస్నీ హాట్స్టార్ ఓటింగ్స్లో మాత్రం చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది, 0.4 to 4%. ఇంకొద్దిసేపట్లో మేబీ ఇంకొక 1-2% డిఫరెన్స్ రావచ్చు, కానీ 0.4 to 4% డిఫరెన్స్ మాత్రమే ఉంది డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటింగ్స్లో. సో దీని ప్రకారం మీరు ఎవరికి ఓటు వేసుకోవాలి, ఏం చేసుకోవాలి, రేపు ఏ పొజిషన్లో పెట్టాలనుకుంటున్నారు, ఎవరిని విన్ చేపిద్దాం అనుకుంటున్నారు అనేది మీ చేతుల్లో ఉంది. అండ్ భయ్యా నాకు ఇంకోటి ఏం అర్థం కావట్లేదంటే, చాలామంది రీజన్ ఫీలింగ్ని తీసుకొస్తున్నారు. అరే ఆంధ్రారా, కర్ణాటకరా, వీళ్ళు మనోళ్ళు కాదురా, కర్ణాటకలో మన సినిమాలు ఆపుతున్నారా. భయ్యా వాడెవడో డీజేలు పెట్టి లేకపోతే ఏదో హంగామా చేస్తే అక్కడ ఆపారు, తప్పే అంతే. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి మొన్న వాళ్ళు మనకి ఫైటర్ ఎలిఫెంట్స్ని కర్ణాటక నుంచి మనం తీసుకొచ్చాం. సో దే ఆర్ హెల్పింగ్. అండ్ మనం కేజీఎఫ్ని ఎంకరేజ్ చేస్తాం, కాంతారాని ఏమో లేపి కూర్చోబెడతాము, తమిళ సినిమాలన్నీ ఆకాశంలో నెత్తిన పెట్టుకుంటాము, మలయాళం సినిమాలని ఓ రేంజ్ కలెక్షన్స్ ఇచ్చి, ఇప్పుడు మలయాళం స్టార్స్ అందరికీ దుల్కర్ సల్మాన్ అన్న ఆయన మలయాళం స్టార్, లక్కీ భాస్కర్ బ్లాక్ బస్టర్ ఇచ్చేసి ఆయన ఇప్పుడు మన తెలుగు హీరో అయిపోయాడు. సూర్య తమిళ్ హీరో, బట్ ఆయన అడాప్టెడ్ సన్ అనుకుంటాం మనం. అలానే కేజీఎఫ్, యష్ అంతకుముందు 2 స్టేట్స్లో ఎంతమందికి తెలిసిపోయా. బట్ కేజీఎఫ్ని ఆ రేంజ్ కలెక్షన్స్ తెచ్చి కూర్చోబెట్టామంటే కారణం మనమే కదా. అండ్ మొన్న ఉపేంద్ర గారు చెప్పారు, పుష్ప అన్న మూవీ కర్ణాటకలో హైయెస్ట్ గ్రాసర్ భయ్యా. తెలుగులో ఎంత చేసిందో ఆల్మోస్ట్ ఈక్వల్ కలెక్షన్స్ తెచ్చిపెట్టింది కర్ణాటకలో. అండ్ మీరు కర్ణాటక కనుక వెళ్తే బళ్ళారి కానీ, రాయచూర్ కానీ, లేకపోతే బెంగళూరు కానీ, సగానికి పైగా ఆంధ్ర వాళ్ళే ఉంటారు, రైట్? మన వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ మన సినిమాలే చాలామంది చూస్తారు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో గుడుంబా శంకర్ రిలీజ్ అయిన టైంలో కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళ సినిమాలు ఆడక ఓన్లీ మన సినిమాలే చూస్తున్నారంటే, మన సినిమాలు కొన్ని రోజులు బ్యాన్ చేశారు. అంటే వాళ్ళ సినిమాలు కొద్దిగా ప్రోత్సాహం చేసుకోవడానికి. అప్పుడు ఏం చేశారంటే, కర్ణాటక నుంచి లారీలు వేసుకొచ్చి మా ఊరికి వచ్చారు భయ్య చాలామంది, బళ్ళారి నుంచి.
చాలా రోజులు ఎఫెక్ట్ వాళ్ళకి పడేసరికి వద్దులే ఇది రిస్కీ మూమెంట్ అని చెప్పేసి మళ్ళీ కంటిన్యూ చేశారు. బట్ ఇక్కడ మనంతకు మనమే బార్డర్స్ డివైడ్ చేసుకోవడం చాలా తప్పు. అండ్ ఇమాన్యువల్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. నిన్న ఫ్యాన్ పేజ్ చూసాను, ఏదో బెంగళూరు ఫ్యాన్ పేజ్లో కర్ణాటక కంటెస్టెంట్, బిగ్ బాస్ కంటెస్టెంట్ ఓట్ ఫర్ ఇమాన్యువల్ అంటున్నారు. ఇక్కడ కర్ణాటక అది ఇది ఎందుకు భయ? ఇప్పుడు నార్త్లో మరి కళ్యాణ్ పడాలకి ఓట్స్ పడుతున్నాయి. సో ఇప్పుడు నార్త్ వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకుండా ఉండాలా? అంటే ఇప్పుడు ఆంధ్ర కదా, ఓన్లీ ఆంధ్ర ఓట్సే కన్సిడర్ చేయాలా హాట్స్టార్ వాళ్ళు? కర్ణాటక ఓట్స్ కన్సిడర్ చేయకుండా, ఇక్కడ నార్త్లో ఓట్స్ కన్సిడర్ చేయకుండా ఏంది బే? ఈ బార్డర్స్ ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు క్రికెట్ టీమ్స్ తీసుకుందాం. ఇప్పుడు ఫ్రాంక్గా మాట్లాడుకుంటే 2 స్టేట్స్లో మన టీం ఏది భయ్యా? ఎస్ఆర్హెచ్. ఓకే, బట్ మనలో గుండెల మీద చేసుకుంటే ఎంతమంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఉన్నాం? మన తెలుగు టీం కదా, మనం సపోర్ట్ చేసుకోవాల్సిన తెలుగు టీం కదా. బట్ నేనే ముంబై ఇండియన్స్ ఫ్యాన్ని. మా ఫ్రెండ్స్ చాలామంది సిఎస్కే ఫ్యాన్స్ ఉన్నారు, ఆర్సీబీ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు, కోల్కతా ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. మరి ఇక్కడేమో మనకు ఏ స్టేట్ టీము, ఆ స్టేట్ టీమా, ఈ స్టేట్ టీమా మన అని గుర్తు రాగినప్పుడు, అండ్ ఆ స్టేట్ ఫిలిమా, కొరియన్ ఫిలిమ్స్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు భయ్యా అమ్మాయిల్లో? కర్ణాటక ఫిలిమ్స్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు భయ్యా? ఇప్పుడు మొన్న వచ్చిన డూడ్ ప్రదీప్ రంగనాథన్ ఆల్మోస్ట్ మన ఇంటి హీరో అయిపోయాడు. కిచ్చా సుదీప్ మన ఇంటి హీరో అయిపోయాడు. శివరాజ్ కుమార్, శివన్న ఇప్పుడు పెద్దిలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. అండ్ చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి చాలా క్లోజ్. మన కర్ణాటక ఆంధ్ర రిలేషన్షిప్స్ ఎప్పుడు బాగున్నాయి, ఆంధ్ర తమిళనాడు రిలేషన్షిప్స్ ఎప్పుడు బాగున్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ వేరే వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేసినా చేయకపోయినా భయ్యా, మన తెలుగు వాళ్ళలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, ఎవరినైనా మన అని సొంతంగా ఫీల్ అవుతాం, మన అని అనుకుంటాం, ఎవరిని దూరం పెట్టాం, అందరినీ ఆదరిస్తాం. అందుకే మీరు కార్తీ గారు చెప్పింది గుర్తుపెట్టుకుంటే, తమిళ్ ఫ్యాన్స్ కంటే తెలుగు ఫ్యాన్స్ నన్ను ఎక్కువ ఆదరిస్తారు, నాకు ఇన్ఫ్యాక్ట్ తెలుగు ఆడియన్సే నా ఫ్యామిలీలా అనిపిస్తారు అన్నాడు. సూర్య అదే అన్నాడు. చాలామంది హీరోస్ హీరోయిన్స్ ఇదే మాట అన్నారు. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్. మనం ఒక్కళ్ళని సొంతం చేసుకుంటే వాళ్ళని ఆకాశానికి ఎత్తుకొని కూర్చుంటాం, ఏ స్టేట్ అయినా. ఇప్పుడు సీరియల్స్లో నటించే వాళ్ళు చాలామంది కన్నడ వాళ్ళు ఉన్నారు. ప్రతి సీజన్లో కన్నడ వాళ్ళు రావచ్చు. ఇలా లాస్ట్ టైం నిఖిల్కి ఇలానే ప్రొపగాండా చేశారు, మళ్ళీ ఇలానే చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్, ప్రొఫెషన్, క్యాస్ట్, రీజన్, రిలీజియన్, కంటెస్టెంట్లో దమ్ముందా గెలిపించండి, దమ్ము లేదా ఓటేయకండి. సింపుల్ లాజిక్. బట్ మీ ఎజెండా కోసం ఏదో ఒకళ్ళని లేపాలి కాబట్టి ఇవన్నీ. మొన్నేమో క్యాస్ట్ చూసి ఓటేయమని ప్రొపగాండా చేశారు. అండ్ ఈరోజేమో నిన్న ఏమో స్కూళ్ళు కాలేజీలకి వెళ్ళారు. భయ్యా చిన్నపిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఇస్ వెరీ రాంగ్. నేను యాక్చువల్లీ సీజన్ 5లో కూడా ఐ వాజ్ అగెయిన్స్ట్ దిస్. ఎందుకంటే షణ్ముఖ్ వాళ్ళ పేరెంట్స్ స్కూల్లోకి వెళ్ళారు. నేను ఏమంటున్నా, కాలేజెస్ అట్లీస్ట్ ఫైన్, ఒక ఏజ్, ఒక మెచ్యూరిటీ ఉంటుంది. స్కూళ్ళలోకి వెళ్ళి పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం చాలా తప్పు. నేను కళ్యాణ్ పడాల వాళ్ళ కొన్ని వీడియోస్ చూసాను. స్కూళ్ళలోకి వెళ్ళి ప్రొపగేండా చేస్తున్నారు, పబ్లిసిటీ చేస్తున్నారు, లేకపోతే పిఆర్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు, ఇట్లా కళ్యాణ్ పడాలకు ఓట్స్ ఏమని. అది రాంగ్. స్కూళ్ళలోకి వెళ్ళకండి. అండ్ ఇంకా కామెడీ ఏంటంటే, కొంతమందిని చూస్తున్నా భయ్య, ఎంత పిఆర్ క్యాంపెయినింగ్ ఉందంటే కళ్యాణ్ పడాల అది వాళ్ళు ఎవరో ట్రెక్ చేశారంట కళ్యాణ్ పడాల కోసం. ఇదేంటి భయ్య, కళ్యాణ్ పడాల కోసం ట్రెక్ చేయడం ఏంటి? ఎంత పిఆర్ క్యాంపెయినింగ్. ఇంకోళ్ళు చూస్తున్నా, ఈ క్లీన్ ఇండియా, క్లీన్ చేస్తూ ఉంటారు కదా వేస్ట్ అదంతా, వాళ్ళు ఎన్జిఓస్ వీళ్ళు కళ్యాణ్ పడాల కోసం మేము క్లీన్ చేస్తున్నాం. ఏంట్రా బాబు, ఎక్కడికి వెళ్ళిపోయింది మీ పబ్లిసిటీ? టూ మచ్ ఆఫ్ స్ట్రాటజీస్. అండ్ ఇంకొక నేను విన్న న్యూస్ ఏంటంటే, ఎవరో అంట హోర్డింగ్స్లో తనూజ, ఎక్కడో తనూజ హోర్డింగ్లో ఓట్ ఫర్ ఇది ఉంటుంది కదా, అక్కడ తనూజ పేరు వేయకుండా కళ్యాణ్ పడాల పేరు వేస్తున్నారంట. అంటే ఇప్పుడు నంబర్స్ ఎవరికి గుర్తుండవు కదా, పాంప్లెట్స్ పంచుతారు, ఓట్ ఫర్ తనూజ ఉంటుంది. బట్ అక్కడ కింద ఏముంటుంది, ఎవరికి కళ్యాణ్ పడాల అయినా ఎవరి నెంబర్ అయినా వాళ్ళకి గుర్తుండదు కదా. సో వాళ్ళు తనూజ అనుకునే మిస్డ్ కాల్ ఇస్తున్నారు. బట్ అక్కడ ఏమవుతుంది, కళ్యాణ్ పడాలకు పడుతుంది. సో ఇలాంటి స్ట్రాటజీస్ చాలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు భయ్య అందరూ. నేనేమంటున్నా, స్ట్రాటజికలీ దట్స్ అ తోప్ స్ట్రాటజీ, బట్ ఎథికలీ దట్స్ అ రాంగ్ స్ట్రాటజీ. బట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫెయిర్ అండ్ వార్ అండ్ లవ్ కాబట్టి నేను జనరల్ ఆడియన్స్ కోసం ఇది చెప్తున్నాను. ఇలాంటివి బయట చాలా జరుగుతున్నాయి. సో మీ ఫేవరెట్ కనుక గెలవాలి అంటే మేక్ ష్యూర్ యూ రిమెంబర్ యువర్ కంటెస్టెంట్స్ నంబర్. అండ్ ఇది చాలామందికి పాస్ చేయండి, ఎవరికైనా తెలియకపోతే స్ప్రెడ్ చేయండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఇంకా చాలామందికి భయ్య నాకు ఇంకా మెసేజెస్ వస్తున్నాయి ఏంటంటే, భయ్య హాట్స్టార్లో ఒక్కటైనా ఓటింగ్, మిస్డ్ కాల్స్ కూడా ఉన్నాయా, లేకపోతే మిస్డ్ కాల్స్ ఒక్కటైనా ఇంకా ఎక్కడైనా ఓటేయచ్చా అన్నది. See, there are only 2 ways to vote your favorite contestant. One is through Hotstar, one is through missed call. And
ఈసారి ఇంకా హైలైట్ ఏంటంటే భయ్య, ప్రతిసారి మన ఇండియాలో అండ్ అదర్ పార్ట్స్ 2 స్టేట్స్లో మేజర్గా ఓట్స్ పడతాయి అండ్ కర్ణాటక తమిళనాడులో పడతాయి. నార్త్లో నుంచి చాలా హైయెస్ట్ ఓట్స్ పడుతున్నాయి ఫ్రమ్ నో వేర్. అంటే నార్త్లో ఉన్న తెలుగు వాళ్ళు ఎంత బాగా చూస్తున్నారు ఈ సీజన్ అన్నది శాంపుల్. హైలైట్ ఏంటంటే ఎన్ఆర్ఐస్ చాలా ఓట్స్ పడుతున్నాయి భయ్య, అసలు మెంటల్. అండ్ ఎన్ఆర్ఐస్ ఓట్లు ఎలా వేస్తున్నారు, వాళ్ళకి అప్లికేషన్ ఉండదు కదా, వాళ్ళకి VPN ఉండదు కదా అనుకుంటున్నారేమో. యాజ్ ఐ సెడ్, టెల్స్ అనే ఒక యాప్ ఉంది, దాన్ని కనుక ఇన్స్టాల్ చేసుకొని మీ నంబర్తో రిజిస్టర్ అయ్యి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి కనుక కాల్ చేస్తే 2 ఆప్షన్స్ వస్తాయి, ఇంటర్నెట్ కాలింగ్ అండ్ కాల్ బ్యాక్. ఇంటర్నెట్ కాలింగ్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్స్ పడతాయి. సో ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో ఎవరికన్నా ఇంకా ఇప్పటికి కూడా క్లారిటీ లేకపోతే ఎలా ఓట్స్ చేయాలి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి అన్న వాళ్ళ కోసం ఈ మాట నేను చెప్తున్నాను. సో స్ప్రెడ్ దిస్ ఆల్ అక్రాస్ ద వరల్డ్. అండ్ ఇప్పటికీ కూడా అండ్ ఈ కామనర్ వర్సెస్ సెలబ్రిటీ కానీ, లేకపోతే క్యాస్ట్ బేస్డ్ కానీ, రీజన్ బేస్డ్ కానీ, రిలీజన్ బేస్డ్ కానీ, కమ్యూనిటీ బేస్డ్ కానీ ఇంకా గొర్రెలు అవ్వకండి. వాడెవడో గొర్రెలు చేస్తున్నాడని మీరు, ఎవరో రివ్యూయరు వాడి ఎజెండా కోసం ఎవరినో అలా లేపుతూ వెళ్ళిపోయాడు, స్టార్టింగ్ నుంచి గొర్రెలాగా ఓట్లు వేసుకుంటూ వెళ్ళిపోయారు. ఐ పర్సనలీ ఫీల్ కళ్యాణ్ కంటే తనూజ, డెమోన్ పవన్, ఇమ్మాన్యుయల్ ఆర్ మచ్ 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 డిజర్వింగ్ అకార్డింగ్ టు మీ. నేను కళ్యాణ్ పడాలని తక్కువ అనట్లేదు, బట్ నామినేషన్స్లో ఒక్కసారైనా స్ట్రాంగ్గా ఉంది భయ్య. ఎవరితోనే కావాలని ఈ సీజన్లో ఎప్పుడైనా చూస్తే వాయిస్ అవుట్ చేయడం కానీ ఎక్కడైనా ఉందా? మహా అంటే 1-2 సార్లు. చాలా సేఫ్ గేమ్, ఎప్పుడు గొడవలు పడడానికి ట్రై చేయడు, సైలెంట్గా ఉంటాడు. దాన్ని కామన్ కంపోజ్డ్ అన్నారు, అమ్మో నిన్ను ఎక్కువ ఇన్వాల్వ్ అవుతే చెడ్డ అయిపోతానేమో అని బ్యాక్ స్టెప్లోనే ఉన్నాడు. అలాంటి వాడు విన్నర్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇన్ఫ్యాక్ట్ డెమోన్ పవన్, ఇమ్మాన్యుయల్ చాలా చోట్ల వాయిస్ అవుట్ ట్రై చేశాడు, ఎంటర్టైన్ చేశాడు, నవ్విచ్చాడు అండ్ చాలా చోట్ల స్ట్రాంగ్గా ఉన్నాడు. ఫిజికల్గా గేమ్స్ ఆడాడు, స్ట్రాటజీస్ అప్లై చేశాడు. డెమోన్ పవన్ అయితే ఫిజికల్ గేమ్స్లో తోప్ అండ్ లాస్ట్ 1 వీక్లో దుమ్ము లేపాడు. అండ్ జెన్యూన్ బాండ్ ఉంది రీతు చౌదరితో. అండ్ చాలా వాటిలో ఇంకా కళ్యాణ్ పడాల కంటే చాలా బెటర్. మరి అలాంటప్పుడు అండ్ కామన్ మ్యాన్నే విన్ చేయాలంటే డెమోన్ పవన్ని కూడా విన్ చేయండి. సో మీ ఎజెండా కోసం ఇవన్నీ కాకుండా జనరల్ ఆడియన్స్లో ఏం అర్థం అవ్వాలి, ఎవడు బెస్ట్, వాళ్ళ గేమ్స్ చూడండి, వాళ్ళ పర్సనాలిటీ చూడండి. ఏ టైంలో మాట్లాడాడు, ఏ టైంలో మాట్లాడలేదు, ఏ టైంలో స్టాండ్ తీసుకున్నాడు, ఎవడు సేఫ్ గేమ్ ఆడాడు, ఎవడు సేఫ్ గేమ్ ఆడలేదు. ఇప్పుడు తనుజలో కూడా చాలా ఫ్లాస్ ఉన్నాయనిపించచ్చు. అరే తను యూజ్ చేసుకుంది ఆపర్చునిటీస్ని, అండ్ తను వేరే కన్నింగ్ అనిపించింది, అండ్ తను మ్యానిపులేటివ్, ఇలా చాలా అనిపించిండొచ్చు. కానీ బట్ తనుజ ఎప్పుడు బ్యాక్ స్టాప్ చేయలేదు, వెనకాల ఎవ్వరి గురించి చెడ్డగా మాట్లాడుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ కళ్యాణ్ మాట్లాడుకున్నాడు, ఇమ్మాన్యుయల్ మాట్లాడుకున్నాడు, ఇవన్నీ జరిగాయి. కానీ తనుజ ఎవరి గురించి ఎప్పుడు బ్యాక్ స్టాప్ చేయలేదు, అందరి గురించి స్టాండ్ తీసుకుంది. ఇన్ఫ్యాక్ట్ కళ్యాణ్ పడాల మీద క్యారెక్టర్ అసాసినేషన్ జరిగితే తనుజ టుక్ స్టాండ్ ఫర్ హిమ్. అండ్ జస్ట్ ఇమాజిన్ భయ్య, కళ్యాణ్ పడాల అనే పర్సనాలిటీ కామన్ మ్యాన్ భయ్య ఇన్ని వీక్స్ సర్వైవ్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ 3 వీక్స్ అయితే డొల్లా, ఫస్ట్ 4-5 వీక్స్ అయితే అసలు బయటకు వెళ్ళిపోతాడేమో కళ్యాణ్ పడాల అనుకున్నాం. కానీ వన్ అండ్ ఓన్లీ రీజన్ ఫర్ కళ్యాణ్ పడాల టు సర్వైవ్ ఇన్ ద బిగ్ బాస్, ఆయన ఇప్పటివరకు ఉండడానికి కారణం తనుజ. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. సేమ్ విత్ డెమోన్ పవన్ రీతు బాండింగ్లో అందరూ రీతు చౌదరిని తప్పు పడతారు. కానీ రీతు చౌదరి అన్న పర్సన్ లేకపోయింటే డెమోన్ పవన్ ఇక్కడ దాకా వచ్చేవాడు కాదు. ఒక పాయింట్ తర్వాత డెమోన్ పవన్ వల్ల రీతు చౌదరి సర్వైవ్ అయ్యింది, రైట్? ఎందుకంటే వీళ్ళు కామనర్స్, వాళ్ళకు ఓట్ బేస్ ఉండదు. వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం ఇప్పుడు తనుజని వాడుకున్నాడు కళ్యాణ్ పడాల. అంత అయిపోయాక ఈవెన్ వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఇనీషియల్గా ఏమనలేదు. బట్ ఇప్పుడు కాంపిటీషన్ కాబట్టి తనుజ మీద మరీ ఇంకా ఏది పడితే అది చాలా తప్పుగా ప్రొజెక్ట్ చేయడం కానీ, చాలా రాంగ్గా ప్రొజెక్ట్ చేయడం కానీ. కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కి నిజంగా గ్రాటిట్యూడ్ ఉంటే తనుజ మీద ఎంత గ్రాటిట్యూడ్ ఉండాలంటే, అరే తనుజ వల్లనే మా కంటెస్టెంట్ ఇక్కడ దాకా వచ్చాడు అంటే వాడుకొని వదిలేసేది తనుజ ఫ్యాన్స్ కాదు భయ్య, కళ్యాణ్ పడాల ఫ్యాన్స్. అండ్ కళ్యాణ్ పడాలకి లోపలైతే ఇప్పటికీ గ్రాటిట్యూడ్ ఉంది, అదొక్క విషయంలో మెచ్చుకోవచ్చు. ఎందుకంటే తనకు కూడా రియాలిటీ తెలుసు, తనుజ వల్ల నేను ఇక్కడ దాకా వచ్చాను అని. ఇన్ఫ్యాక్ట్ అదే మనం కూడా చెప్పాడు, నేను బయటకు వెళ్ళాక కూడా మోర్ దెన్ ఫ్రెండ్షిప్, నాకు తనుజ అంటే చాలా క్లోజ్ పర్సన్, నేను ఇది బయట ఈ బాండ్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను, జస్ట్ ఫ్రెండ్ కాదు మోర్ దెన్ అ ఫ్రెండ్ అన్నాడు. సో తనకి క్లారిటీ ఉంది, బట్ స్టిల్ అది నిబ్బాతత్వమే. ఎందుకంటే మోర్ దెన్ అ ఫ్రెండ్ అనేది ఇంపాసిబుల్. సరే ఫ్రెండ్షిప్ ఏదో కంటిన్యూ అవ్వనివ్వండి. బట్ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఎందుకు మరీ టూ మచ్ అగెయిన్స్ట్ తనుజ చేస్తున్నారు? మీరు ఒకవేళ నిజంగా మీకు అంత జెన్యూన్నెస్ ఉంటే తనుజాని మీరు ఓట్స్ చేయకపోయినా పర్లేదు, మరీ అంత డీగ్రేడ్ చేయడం తప్పు కదా, రైట్? ప్రాక్టికల్గా లాజికల్గా ఆలోచిస్తే ఇదే కదా కరెక్ట్. నేను ఇక్కడ ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు భయ్య, జస్ట్ చెప్తున్నాను
అక్కడ అనిపించింది అక్కడ ఏం జరుగుతోంది అన్నది, రైట్. నేను కళ్యాణ్ పడాలైనా డెమోన్ పవన్ అయినా ఒక్క విషయంలో మెచ్చుకుంటాను ఏంటంటే, బీయింగ్ అ కామనర్ ఇక్కడ దాకా వచ్చి సెలబ్రిటీస్కి ధీటుగా నిల్చొని టాప్ 5 వరకు చేరిపోయారంటే గ్రేట్. వాళ్ళు ఇక్కడతో విన్నర్స్ అయిపోయినట్టే ఫ్రాంక్గా చెప్పాలంటే. ఇక్కడికి వాళ్ళు విన్ అవుతే వాళ్ళకి బోనస్సే, రైట్. అండ్ తనూజ నిజంగా చెప్తున్నా భయ్య, షో రన్నర్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తనూజ వల్లే సీజన్ 9 నడిచింది. చాలామందికి ఏమనిపిస్తుంది అంటే, నువ్వు తనుజ పిఆరా, అది పిఆరా, వాళ్ళ పిఆరా, వీఎల్ పిఆరా అంటారు. అంటే ఇప్పుడు నేను ఎవరికన్నా పాయింట్స్ జెన్యున్గా నాకు అనిపించింది చెప్తేమో నేను పిఆర్ అయిపోతాను. అంటే తనూజని ఎన్నోసార్లు నా వీడియోస్లో వేసుకున్నాను, అప్పుడు నేను పిఆర్ కాదు. కళ్యాణ్ పడాలని ఎన్నోసార్లు పొగిడాను, అప్పుడు నేను పిఆర్ కాదు. సడన్గా ఇప్పుడు లాస్ట్ వీక్స్లోకి వచ్చేసరికి నాకు అనిపించింది చెప్తుంటే నేను పిఆర్ అయిపోతాను. ఇది ప్రతి సీజన్లో నాకు అనుభవమే. కానీ బట్ ఇంకేం చేయలేం భయ్యా. కానీ ఓటింగ్స్ విషయానికి వస్తే మాత్రం హోరీ నడుస్తోంది. పట్టువదలని విక్రమార్కుల్లా మాత్రం చెలరేగిపోతున్నారు ఫ్యాన్స్ అందరు. ఏకధాటిగా నిద్ర లేకుండా, ఐ మీన్ టైర్డ్ఫుల్గా కొంతమంది మెసేజ్ చేస్తున్నారు, భయ్యా నేను 30 మెంబర్స్తో ఓట్స్ వేయించాను, 30 మిస్డ్ కాల్స్ ఇచ్చాను, లేకపోతే ఇంతమందితో ఓట్స్ వేయించాను అని. వాళ్ళ డెడికేషన్, మీ డెడికేషన్కి, మీ కమిట్మెంట్కి, మీ యూనో డిటర్మినేషన్కి టేకబో భయ్యా. మామూలు ఫ్యాన్స్ కాదు మీరందరూ. తోప్ అంటే తోప్. అండ్ లైవ్లో డెమోన్ పవన్ది ఏవి జరుగుతుంది, ఈరోజు వస్తుందా రేపు వస్తుందా తెలియదు, కానీ ఇమ్మాన్యువల్ ఏవి అయితే అద్రిపోయింది. అండ్ ఇమ్మాన్యువల్కి బిగ్ బాస్ మాట్లాడిన మాటలు కూడా క్రేజీగా ఉన్నాయి. మంచితనం నామినేషన్స్లో కానీ గేమ్స్లో కానీ మాటలే నీ ఆయుధం, స్ట్రాటజీసే నీ గేమ్ ప్లాన్. అండ్ నువ్వు నీ జీవితంలో ఎన్నో కష్టాలు నేర్చుకొని నీ అనుభవాలే ఈరోజు నిన్ను నడుపుతున్నాయి. ఆ అనుభవాల వల్లనే నీకు నవ్వు యొక్క విలువ తెలుసు. ఆ నవ్వు ఎంత ఇంపార్టెంటో మనిషిలో అన్నది నీకు తెలుసు. అందుకే నువ్వు అందరినీ నవ్విస్తావు. ఈ సీజన్లో అందరూ మొహాల్లో చిరునవ్వు రావడానికి నువ్వే కారణం అని చెప్పి ఓ రేంజ్లో ఎలివేషన్స్ ఇచ్చాడు. అండ్ ఇమ్మాన్యువల్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ఇమ్మాన్యువల్ వాళ్ళ మదర్ ఏమన్నారంటే, నువ్వు కమెడియన్గా లోపలికి వచ్చావు బట్ హీరోగా బయటకు రావాలి అని. సో మీ అమ్మ కోరికను నువ్వు నెరవేర్చావు అని బిగ్ బాస్ ఇచ్చిన ఎలివేషన్స్ మాత్రం నిజంగా నాకు ఆ రోజు ఇమ్మాన్యువల్ స్టోరీ చెబుతుంటే భయ్యా, చిన్నప్పటి నుంచి వాళ్ళమ్మ తినడానికి తిండి లేక మట్టి తిని తనని పెంచింది. అసలు వద్దనుకుందంట, బట్ వాళ్ళ అమ్మమ్మ ఎవరైతే ఉన్నారో చెప్పిందంట, నానమ్మ వారు అమ్మమ్మ, వద్దమ్మ పెంచు, వీడు ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చేస్తాడని. ఈరోజు అదే ఇమ్మాన్యువల్ పుట్టి పెరిగి అంచెలంచెలుగా ఎదిగి ఏవేవో చేశారంట భయ్య. క్యాటరింగ్ సర్వీసెస్ చేశారంట, రూమ్ సర్వీసెస్ చేశారంట, ఈ పని ఆ పని అని కాదు, మూటలు మోసారంట. ఇమ్మాన్యువల్ వాళ్ళ అన్న వీడికి ఎక్కడ కష్టం అవుతుందో అని వాళ్ళని ఎక్కువ మూటలు మోసాడంట. సో భయ్య నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఉన్న హౌస్లో ఉన్న వాళ్ళందరూ కష్టపడి వచ్చారు భయ్య లోపలికి. ఎవరిది ఎక్కువ కష్టం కాదు, ఎవరిది తక్కువ కష్టం కాదు, ఎవరి ప్రొఫెషన్ ఎక్కువ కాదు, ఎవరి ప్రొఫెషన్ తక్కువ కాదు. సో అలాంటప్పుడు మీరు ప్రొఫెషన్స్ని, రీజన్స్ని, రిలీజియన్స్ని తీసుకొస్తే తప్పే కదా, వాళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా. వర్తీ క్యాండిడేట్స్ని గెలిపించండి. ఇప్పుడు ఇమ్మాన్యువల్ గెలిచిన నేనేమి బాధపడను, కళ్యాణ్ పడాలా గెలిచినా బాధపడను, డెమోన్ పవన్ గెలిచినా బాధపడను, తనూజ గెలిచినా బాధపడను. బట్ ఒకళ్ళని లేపడానికి ప్రొఫెషన్ని వీటన్నిటిని తీసుకురావడం తప్పు. అండ్ ఇమ్మాన్యువల్ కూడా చాలా విన్నర్ అవ్వడానికి మంచి డిజర్వింగ్ క్వాలిటీస్ ఉన్నాయి. నేనేమంటున్నా భయ్య, ఉన్న 5గురిలో అందరిలో ఫ్లాస్ ఉన్నాయి. ఎవ్వరు పుణ్యాత్ములు కాదు, ఎవ్వరు పతితులు కాదు, ఎవ్వరు పత్తి గింజలు కూడా కాదు. సో ఉన్న వాళ్ళలో ఎక్కువ డిజర్వింగ్ వాళ్ళని మీరు గెలిపించుకోవాలి, అదే నా ఆశ. అండ్ ఇమ్మాన్యువల్ నిజంగా ఆ రోజు చెప్పినప్పుడు స్టోరీ నేనైతే చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యా. అరే ఇంత కష్టపడ్డాడు. అండ్ జబర్దస్త్లో రావడం కూడా అంత ఈజీ కాదు భయ్య, ఎంతో ఉంటుంది. అక్కడికి వచ్చి ఎక్కడో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా ఉండి అంచెలంచెలుగా ఎదిగి మెయిన్ గ్రౌండ్లో వచ్చి ఒక టీమ్ లీడర్ అయ్యి మళ్ళీ మా టీవీలో కూడా షోలో పార్టిసిపేట్ చేసి ఇక్కడికి రావాలంటే కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి లోపల అగ్రిమెంట్స్ ఉంటాయి, మళ్ళీ తిరిగి వెళ్ళగలరో లేదు, ఇక్కడ దాకా వచ్చాడు. టాప్ 5 వరకు కూడా వచ్చాడు. అండ్ అసలు అన్నిటికంటే ఇమ్మాన్యువల్ నాకు బాగా నచ్చింది ఏంటంటే స్ట్రాటజీస్ భయ్య. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇమ్మాన్యువల్ అంటే ఎంటర్టైనర్, నవ్విస్తాడు, ఇదే ఆలోచించా. కానీ స్ట్రాటజీస్, దిమ్మ తిరిగే స్ట్రాటజీస్ అండ్ ఫిజికల్ గేమ్స్లో ఇచ్చి పడేసాడు వాడు భయ్య. నేను డెమోన్ పవన్, కళ్యాణ్ పడాలా, భరణి గారు స్ట్రాంగ్ ఫిజికల్గా, అండ్ గౌరవ్, నిఖిల్ వీళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు అనుకున్నాను. వాళ్ళకి ధీటుగా రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ తగ్గకుండా ఆడాడు భయ్య ఇమ్మాన్యువల్. నేనైతే ఆశ్చర్యపోయా. ప్రతి గేమ్లో ఇచ్చి పడేశాడు. అమ్మ కామెడీకి కామెడీ, స్ట్రాటజీస్కి స్ట్రాటజీస్, గేమ్కి గేమ్.
బాండింగ్ జెన్యూన్ బాండింగ్, సంజన గారితో జెన్యూన్ బాండింగ్ పెట్టుకున్నాడు భయ్య రైట్ ఫ్రమ్ ద స్టార్ట్. అది నాట్ ఆల్ అ స్మాల్ థింగ్. అండ్ ఏ రోజు ఇప్పుడు సంజన గారి కోసం కెప్టెన్సీని కూడా సాక్రిఫైస్ చేశాడు, ఆ కెప్టెన్సీ బ్యాండ్ని కూడా తీసేశాడు నిజంగా. అండ్ వాళ్ళిద్దరి బాండింగ్ వల్ల తను ఏ రోజు గేమ్ని ఫోకస్ చేయకుండా లేడు. ఇప్పుడు అక్కడ బెడ్ టాస్క్లో ఉంది, సంజనాన్ని తోసేసాడు. ఎందుకంటే గేమ్ తమ్ముడే పేకాటే. చాలా వాటిలో కూడా సంజనాన్ని తీయడానికి ఏం మొహమాట పడలేదు భయ్య. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ విన్నర్ క్వాలిటీ అది. ఎందుకంటే బాండింగ్స్ నీకు ప్లస్ అవ్వాలి కానీ మైనస్ అవ్వకూడదు. బాండింగ్స్ నీకు స్ట్రెంగ్త్ అవ్వాలి కానీ వీక్నెస్ అవ్వకూడదు. సో ఇక్కడ డెమాన్ పవన్కి ఇమాన్యుయల్కి మేజర్ డిఫరెన్స్ ఇక్కడే. ఇమాన్యుయల్ ఏ రోజు బాండింగ్స్ని తన గేమ్ ఎఫెక్ట్ అయ్యేలా చూసుకోలేదు. డెమాన్ పవన్ మాత్రం చేసుకున్నాడు, బట్ లాస్ట్ వీక్లో రియలైజ్ అయ్యాడు. బట్ రియలైజ్ అయ్యే లోపు లేట్ అయింది. బట్ స్టిల్ ఆడియన్స్ ఆర్ బిలీవింగ్ డెమాన్ పవన్, ఓటింగ్ హిమ్. నిజంగా డెమాన్ పవన్ ఇంత టఫ్ కాంపిటీషన్ ఇస్తాడైతే నేనైతే అనుకోలేదు. అండ్ ఇమాన్యుయల్ ఇంకోటి ఏంటంటే భయ్య, ప్రతి ఎమోషన్స్ని న్యాచురల్గా పలికిచ్చాడు. చాలా చోట్ల ఏడ్చాడు తనుజ కోసం. తనుజ ఎక్కడైతే తనని నమ్మలేదో, అరే నువ్వు నాకు ఆ రోజు సపోర్ట్ చేయలేదు అన్నప్పుడు చాలా ఫీల్ అయ్యాడు. అంటే బర్నీ గారు కళ్యాణ్ పడాలి సపోర్ట్ చేసినంత నువ్వు సపోర్ట్ చేయలేదు, ఫస్ట్ 3 వీక్స్ సపోర్ట్ చేసావు అన్నప్పుడు చాలా ఫీల్ అయ్యాడు. రీతు చౌదరితో కూర్చొని ఏడ్చాడు. అండ్ చాలా చోట్ల నేను ఇమాన్యుయల్ ఇంత ఎమోషనల్ పర్సన్ అని నేనైతే అనుకోలేదు. బట్ ఎమోషన్స్ని చాలా బాగా ప్రొజెక్ట్ చేశాడు, జెన్యూన్గా ఉన్నాడు. బట్ చాలా చోట్ల సేఫ్ గేమ్ ఆడాడు, కన్నింగ్గా అనిపించాడు. అంటే అక్కడిక్కడ మాట్లాడడం అది చాలా తప్పుగా ప్రొజెక్ట్ అయింది. ఎందుకంటే అది లేకపోయింటే ఇమాన్యుయల్ నిజంగా విన్నింగ్కి చాలా అర్హుడు. అండ్ ఏ రోజు కామెడీ చేస్తూ ఇమాన్యుయల్ ఒకరిని కించపరచలేదు భయ్య. మీరు ఏ ఎంటర్టైనర్ చూసుకోండి, వాళ్ళు ఒకరిని కించపరచడం కానీ బాడీ షేమింగ్ చేయడం కానీ చాలా చేశారు. అంటే అవినాష్ కానీ టేస్టీ తేజ కానీ వీళ్ళందరూ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్. బట్ ఇక్కడ ఎవరిని కించపరచలేదు, ఎవరిని తప్పుగా ప్రొజెక్ట్ చేయలేదు, ఎవరి బాడీ మీద జోక్స్ చేయలేదు, ఎవరి పర్సనాలిటీస్ మీద జోక్స్ చేయలేదు. అంటే వాళ్ళకి ఉన్న ర్యాప్ బట్టే వాళ్ళతో ఫన్నీగా బిహేవ్ చేశాడు, వాళ్ళతో సర్కాస్టిక్గా ఉన్నాడు, వాళ్ళతో కామెడీ చేశాడు. కానీ ఒకవేళ వాళ్ళతో అంత ర్యాప్ లేకపోతే హద్దులు దాటి ఎవరిని ఏమీ అనలేదు. అది చాలా 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 మేజర్ ప్లస్ ఇమాన్యుయల్కి. అండ్ ఒకవేళ కొన్ని ఫ్లాస్, ఆ సేఫ్ గేమింగు అండ్ ఇవన్నీ లేకపోయింటే భయ్య ఖచ్చితంగా ఇమాన్యుయల్ విన్ అయ్యేవాడు. అండ్ ఫస్ట్ ఎంటర్టైనర్ టు బీ ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అయ్యేవాడు. ఫస్ట్ ఎంటర్టైనర్ టు బీ ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు హిస్టరీ, ఇన్ ద బిగ్ బాస్ తెలుగు హిస్టరీ. బట్ అది జస్ట్లో మిస్ అయింది. ఇప్పటికి ఛాన్స్ చాలా తక్కువే ఉంది. నేను చెప్పినట్టు ఓన్లీ తనుజ కళ్యాణ్ ఈ ఇద్దరిలోనే విన్నర్, ఇది రాసి పెట్టుకోండి. బట్ వన్స్ అగైన్ టెల్లింగ్, ఓటింగ్స్లో మేజర్ డిఫరెన్స్ ఉంటే ఎవరు ఏమీ చేయలేరు. సో ఓటింగ్ అనే ఆయుధాన్ని మీరు ఉపయోగించుకోండి. ఎవ్వరు ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్ అవ్వచ్చు, వేరే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అవ్వచ్చు, నేను చెప్పింది రాంగ్ అవ్వచ్చు, వేరే వాళ్ళు చెప్పింది రాంగ్ అవ్వచ్చు. బట్ ఓటింగ్స్ అయితే మీ చేతిలోనే కదా ఉంది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, అది మీ చేతిలో లేదు. బట్ ఓటింగ్ అనేది మీ చేతిలో ఉంది కాబట్టి దయచేసి ఓట్స్ని వినియోగించుకోండి, మీ విన్నర్స్ని గెలిపించుకోండి. అండ్ మీకు ఫేవరెట్ కంటెస్టెంట్స్ని విన్ చేసుకోండి. ఇది ఒక్కటే చెప్పగలను. ఇది భయ్యా ఈరోజు ఎపిసోడ్ రివ్యూ కానీ అండ్ ఈరోజు ఓటింగ్ అనాలిసిస్ కానీ. అండ్ ఇమాన్యుయల్ కామెడీ కొట్టాడు ఈరోజు టాస్క్లో అమ్మగా. ప్రోమోలో కూడా చూసినట్టు, అరే నీకు రీతు చౌదరిని సెట్ చేస్తలేరా, నీకు కూడా ఎవరన్నా సెట్ చేస్తాను రమ్య ఓకేనా అని కళ్యాణ్ పడాలతో చేసిన కామెడీ కానీ, అండ్ సంజన గారుకి వాళ్ళ చెల్లెల నుంచి వచ్చిన మెసేజ్ కానీ ఇవన్నీ చాలా బాగా అనిపించాయి. అందరూ బాగున్నారు. అండ్ ఆ వెల్క్రో టాస్క్లో మళ్ళీ లాస్ట్ డేస్లో కూడా ఈ గొడవలు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు భయ్య. ఇది వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఓటపిలో వచ్చింది, ఫ్యామిలీ నుంచి మెసేజ్ వస్తే ఒక బోనస్ భయ్య, ఐ కెన్ అగ్రీ. బట్ చిన్న వాటి కోసం ఈ టైమ్స్లో లాస్ట్ డేస్లో ఎందుకు గొడవ పడతారో అనవసరంగా. ఇప్పుడు ఏమైపోద్దంటే అది మంచో చెడు, ఒకవేళ మంచి అయిందనుకో ఓకే, ఒకవేళ చెడ్డ అయిందనుకో మీ ఓటింగ్స్ని మీరే ఇంపాక్ట్ చేస్తున్నారు కదా. తనుజ అయినా, కళ్యాణ్ పడాల అయినా, సంజన అయినా, ఇమాన్యుయల్ అయినా, డెమాన్ పవన్ అయినా. ఆ వెల్క్రో టాస్క్లో మళ్ళీ గొడవ. ఈ కళ్యాణ్ ఏమో కామెడీగా తనుజాని టార్గెట్ చేస్తాడు అంటాడు, కానీ టార్గెట్ చేస్తున్నాడు, చేయనంటాడు, టార్గెట్ చేస్తున్నాడు. ఫస్ట్ ఏమో డెమాన్ పవన్ అందరిని టార్గెట్ చేస్తాడు ఫిజికలీ స్ట్రాంగ్గా ఉన్నాడని. వీళ్ళు మళ్ళీ ఆయన టార్గెట్ చేస్తే మళ్ళీ ఆయన బాధపడుతున్నాడు. ఇవన్నీ ఎట్లుంటాయంటే పిల్లాటలు. అంటే లాస్ట్ డేస్లోకి వచ్చి ఇలాంటి పిల్ల చేష్టలు చేస్తే ఏమైందంటే మీ ఓటింగ్స్ మీద మీరే ఇంపాక్ట్ చూపించుకుంటున్నారు. అది అన్నెసెసరీలీ ఎందుకు అవి చేసుకోవడం, అంతే కదా.
అండ్ సంజనా గర్లాని కూడా భయ్య 14 వీక్స్లో 11 వీక్స్ నామినేషన్ సర్వైవ్ అయ్యి ఇక్కడ దాకా వచ్చింది. నిజంగా తనకి హ్యాట్స్ ఆఫ్. చాలా గేమ్ చేంజ్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ నికీ గర్లాని కూడా అదే చెప్పారు. ఎగ్ టాస్క్లో తన ఎగ్స్ దొంగతనం చేయడమేమో కానీ మొత్తం హౌస్ మొత్తం ఎక్స్పోజ్ అయ్యారు భయ్య ఆ ఎగ్స్ దొంగతనం చేయడం వల్ల. అలా చాలా సిచ్యువేషన్స్లో తను చేసిన చిన్న మూవ్స్ మొత్తం గేమ్నే చేంజ్ పడేసింది. అండ్ ఆ పోపు గొడవ కూడా చాలామందిని ఎక్స్పోజ్ చేసింది. ఇలా సంజనా గర్లాని ఏం చేశారంటే షీఈ్ అన్ అండర్ డాగ్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్. తను ఏ రోజు అరే ఇది చేద్దామని అనుకుందో మరి ఏమో కానీ చిన్న మూవ్స్, బ్రిలియంట్ మూవ్స్, దానివల్ల మొత్తం గేమ్ అంతా చేంజ్ చేసింది. అసలు సంజనా గర్లాని గారు కానీ కొన్ని మిస్టేక్స్ చేయకపోతే తను కూడా విన్నింగ్ రేస్లో ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ చాలా నోటి దురుసు, ఆ రీతు చౌదరి ఆ మాటలు అనడం కానీ, ఫిజికల్ టాస్కుల్లో 100 ట్రై చేసి ఓడిపోయింటే అది వేరే విషయం భయ్య. మరీ ఇలా గివప్ లాగా ఇచ్చేసేది. సో అది తనకు మైనస్ అయింది. అండ్ చాలా చోట్ల ఎలా అంటే రూత్లెస్గా ఉండడం తప్పు అని నేను అనట్లేదు. బట్ మరీ మొండిగా ఇప్పుడు నాగార్జున గారితో ఆ రోజు నిల్చుంది, స్టాండ్ తీసుకుంది. సార్ నేను ఆ ఉద్దేశంతో అనలేదు, నా ఉద్దేశం వేరు అని స్టాండ్ తీసుకుంది. 100% కరెక్ట్. తన కోసం తను స్టాండ్ తీసుకుంది, నిల్చుంది భయ్య గట్టిగా. బట్ కొన్ని చోట్ల మరీ మొండిగా ఇప్పుడు రీతు చౌదరిని ఆ మాటలు అనడం, క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, నోటి దురుసు, తొక్కలో కెప్టెన్ అనడం కానీ, లేకపోతే క్లాస్ అనడం కానీ, కొన్ని చోట్ల ఇమాన్యుయల్ తనకు స్టార్టింగ్లో చెప్పినట్టు తన ఇంటెన్షన్ రాంగ్ కాకపోయినా మాటలు అన్నదే ప్రొజెక్ట్ అవుతాయి. సో ఆ మాటలు మార్చుకోమని 100 సార్లు ఇమాన్యుయల్ చెప్పినా మార్చుకోలేదు, మాటలు అనేస్తుంది. అండ్ ఇమాన్యుయల్తో కూడా గొడవ పడింది లాస్ట్ వీక్. తను వెళ్ళి మాట్లాడొచ్చు కదా, మరీ అంత అడమెంట్ ఎందుకు ఉంటుందో తెలియదు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఏం చేశాయంటే సంజనా గారిని టాప్ 5లో పెట్టినా కూడా విన్నింగ్ రేస్లో పెట్టలేకపోయాయి. అందుకే ఇంత స్ట్రాంగ్ ఓట్ బేస్ ఉన్నా కూడా వీళ్ళందరినీ దాటుకొని ముందుకెళ్ళేంత ఓట్ బేస్ తను క్రియేట్ చేసుకోలేకపోయింది. సో అన్ఫార్చునేట్లీ ఎనీవేస్, బట్ లక్కీలీ ఈరోజు తనకి వీడియో మెసేజ్ రావడానికి పరోక్షంగా హౌస్మేట్స్ అందరూ కారణమయ్యారు. బట్ అది భయ్య ఈరోజు ఓటింగ్ అనాలిసిస్ అండ్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. అండ్ ఎమ్మాన్యువల్ ఏవి అయితే చాలా బాగా నచ్చింది అండ్ చాలా సూపర్గా ఉంది. ఎలివేషన్స్ అదిరిపోయాయి. ఏవీలో అన్నీ కవర్ చేశారు భయ్య. ఎమోషన్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఉంది, టాస్క్లు ఉన్నాయి, తన స్ట్రాటజీస్ ఉన్నాయి, బీభత్సంగా ఆడేశాడు, ఇచ్చి పడేశాడు. ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్లా అనిపించింది నాకైతే. ఏవి చాలా అదిరిపోయింది. మీకు ఇమాన్యుయల్ ఏవి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రేపటి ఓటింగ్ అనాలిసిస్తో, రేపటి రివ్యూతో మీ ముందుకు మళ్ళీ వస్తాను భయ్యా. ఇలాంటి ఆనెస్ట్ రివ్యూస్ కోసం, ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫ్ ఏ జిందగీ. అండ్ రేపటి రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. నేను మీ వంశీ. బాయ్.